హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా గత 20 సంవత్సరాల నుండి ఒక్క లైబ్రరీ పోస్టు కూడా భర్తీ కాలేదు. ఓకేనా, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్లస్ రాష్ట్రము విభజన జరిగిన తర్వాత కూడా లైబ్రేరియన్ పర్మనెంట్ ఉద్యోగాలు ఎప్పుడు కూడా భర్తీ కాలేదు. అన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ చేస్తూనే కాలయాపన చేయడం అయితే జరిగింది. మరి ఎట్టకేలకు మరి రాష్ట్రంలో 976 ఉద్యోగాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఓకేనా భర్తీ చేసే ఉద్దేశంతో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ముందుగా వీటిని కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్గా భర్తీ చేయాలని చూసినప్పటికీ మరి నిరుద్యోగుల నుంచి మరి నిరుద్యోగ ఐక్యవేదికల నుంచి భారీ ఒత్తిడి రావడంతో అవుట్సోర్సింగ్ చేస్తున్నటువంటి అభ్యర్థుల నుంచి కూడా మరి ఒత్తిడి రావడంతో వీటిని డైరెక్ట్గా భర్తీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఎట్ ప్రెజెంట్ దేర్ ఆర్ ఏ టోటల్ ఆఫ్ 976 డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ అక్రాస్ వేరియస్ కేటగిరీస్ యాజ్ డీటెయిల్డ్ బిలో అంటూ మనకు తెలియచేశారు. ఓకేనా, ఇక చూడండి ఫ్రెండ్స్, లైబ్రరీస్ గ్రేడ్ 1లో చూసినట్లయితే చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. డిఆర్ వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఇన్ జెడ్జిఎస్, వేకెన్సీస్ ఇన్ ఆర్ఎల్, వేకెన్సీస్ ఇన్ డిపిఎల్, టోటల్ వేకెన్సీస్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇవి మనము లెక్కలోకి తీసుకోవాలి. ఓకేనా, లైబ్రేరియన్ గ్రేడ్ 2 వచ్చేసి 92, లైబ్రేరియన్ గ్రేడ్ 3 వచ్చేసి 224, రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి 111, ఆఫీస్ సబార్డినేట్ 421, వాచ్మెన్స్ 120, మొత్తము 976 ఖాళీలను భర్తీ చేయనున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఈ నోటీస్ కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది. Their vacancies have arisen over a period of time due to the retirements, promotions, resignations and other service contingencies. Unfortunately, due to the non-filling of this post through direct recruitment for a prolonged period, the department has been forced to manage most public libraries with inadequate మ్యాన్ పవర్ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, మరి ఇక్కడ వీటికి ఎవరు అర్హులు అని చూసినట్లయితే లైబ్రేరియన్ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3కి చూసినట్లయితే బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, సిఎల్ఐసి చేసినటువంటి అభ్యర్థులు వీటికి ఎలిజిబుల్ అండి. బిఎల్ఐసి, ఎంఎల్ఐసి చేసినటువంటి అంటే బిఎల్ఐసిలో డిగ్రీ పీజీ అని అర్థము. ఓకేనా, సో అది చేసిన వారు ఎలిజిబుల్. లైబ్రేరియన్ కోర్స్ అంటారు, అది సిఎల్ఐసి చేసినా కూడా ఎలిజిబులే. రికార్డ్ అసిస్టెంట్కి డిగ్రీ ఉన్నవారు ఎలిజిబుల్. ఆఫీస్ సబార్డినేట్కి 10th ఇంటర్ చదివిన వారు ఎలిజిబుల్ అవుతారు. వాచ్మెన్కి 7th పాస్ లేదా 10th పాస్ అయిన వారు కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చండి. ఇవి వీటి యొక్క విద్యార్హతలు. ఓకేనా, మరి ఆల్రెడీ ఏపీపీఎస్సీ క్యాలెండర్లో 18 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు కదా మనకి.
సో ఆల్రెడీ అవి గత ప్రభుత్వమే ఆమోదము తెలిపినటువంటి ఉద్యోగాలండి. వాటిని భర్తీ చేస్తారు ఏపీపీఎస్సీ ద్వారా. అతి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్వి ఇంకా చాలా ఖాళీలు అయితే అందులో ఉన్నాయి. మెయిన్గా ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎక్కువగా ఉన్నాయి. సో దాంట్లోనే వీటిని కూడా కలిపే అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇతర ఉద్యోగాలతో 976 ఉద్యోగాలను మాత్రము డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీరు కనుక మరి ఈ యొక్క లైబ్రేరియన్ కోర్స్కి అంటే ఈ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే పార్ట్ 1 మన దగ్గర అందుబాటులో ఉందండి ఎట్ ప్రజెంట్. దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా రెడీ అవుతుంది. సో వీటిని కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అతి త్వరలోనే. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. యాక్చువల్గా వీటిని డిఎస్సిలో కలిపి రిలీజ్ చేద్దామంటూ ఒకసారి ఒక ప్రకటన అయితే చేశారండి. కానీ డిఎస్సిలో నుంచి పక్కన పెట్టారు. వీటిని సపరేట్గా అయితే వీటిని భర్తీ చేయబోతున్నట్లుగా అయితే సమాచారము ఉంది. ఎవరికైనా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే మరి మన దగ్గర ఉన్నటువంటి ఏపీ హైకోర్టు కోర్సు కానీ సచివాలయం కోర్సు కానీ అవి తీసుకున్నట్లయితే పార్ట్ 1కి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. పార్ట్ 2ది మనము టెస్ట్ సిరీస్ అయితే రూపొందించడం జరుగుతుంది యాజ్ పర్ ద సిలబస్. ఓకేనా, ఇదండి అప్డేట్. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.